హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇంపెటిగోర్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హారర్ అనగానే సడన్గా దయ్యం వచ్చి భయపెట్టడాలు, లాస్ట్లో మంత్రం చదివి దయ్యాన్ని పంపించేడాలు కాకుండా మంచి స్టోరీ ఉంటుంది మూవీలో. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక అమ్మాయికి ఒక ఊరిలో ఒక ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తిని తెచ్చుకోవడం కోసం ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఉన్న జనాలకి ఈమె టార్గెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక శాపం ఉంటుంది. అసలు ఆ శాపానికి ఈ అమ్మాయికి ఆ ఊరికి ఉన్న కనెక్షన్ ఏంటి, ఎందుకని ఆ ఊర్లో వాళ్ళు ఈమెను టార్గెట్ చేశారు, చివరికి ఈ అమ్మాయి ఆ ఊరి నుంచి ఎలా తప్పించుకున్నది అన్నదే మూవీ స్టోరీ. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక టోల్ గేట్ దగ్గర వర్క్ చేసే మాయా అనే అమ్మాయి అదే టోల్ గేట్ దగ్గర వర్క్ చేసే తన ఫ్రెండ్ దీని అనే అమ్మాయితో ఫోన్లో కబుర్లు చెప్తూ పని చేసుకుంటూ ఉంటుంది. నాకు ఒక కొత్త ఇల్లు కావాలి, మా పక్కింట్లో ఉన్న ఓనర్ గాడు చాలా గోల చేస్తున్నాడు అని మాయా అంటుంది. డబ్బులున్నాయంటే నీ దగ్గర ఇల్లు మారడానికి? మనకు వచ్చే డబ్బులు రోజు మన ఖర్చులకే సరిపోవు అని దీని అంటుంది. అవును, అది నిజమే. పైగా ఈ టోల్ గేట్ని కూడా త్వరలో క్లోజ్ చేస్తారంట, ఇంక ఈ జాబ్ కూడా పోయినట్టే అని మాయా అంటుంది. అందుకే ఈ జాబ్లో ఉండగానే మనం అనుకున్న ఆ బట్టల షాప్ని ఓపెన్ చెయ్యాలి, అప్పుడే మన చేతిలో డబ్బులు ఉంటాయి అని దీని అంటుంది. నైట్ టైం డ్యూటీ చేయాలంటే భయం వేస్తుందే బాబు. ఆ సీడన్ కార్లో వచ్చే వ్యక్తి చాలా వారాల నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, వాడిని చూస్తేనే భయమేస్తుంది, ప్రశాంతంగా పని చేసుకోలేకపోతున్నా అని మాయా అంటుంది. ఎందుకే అంత భయపడతావు? ఏమో, అతను ఇటు సైడ్ ప్రతిరోజు వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నాడేమో, ఎవరికి తెలుసు అని దీని అంటుంది. ఏంటి, ఒక్క నైట్లో 3 సార్లు ఇటు సైడ్ రావడం నార్మల్ విషయం అంటావా? వచ్చినవాడు తిన్నంగా ఉంటాడా అంటే ఏదో నన్ను తినేసేలాగా అలా సీరియస్గా చూస్తూనే ఉంటాడు అని మాయా అంటుంది. ఫస్ట్ నువ్వు వాడిని చూడడం మానే, అప్పుడు వాడు నిన్ను చూడడం ఆపేస్తాడు అని దీని అంటుంది. నీకేంటి బానే చెప్తావు, పైగా నీకు తోడుగా ఇంకో హెల్పర్ కూడా ఉన్నాడు అని మాయా అంటుంది. అంతలో ఇందాక మాయా చెప్పిన వ్యక్తి ఆ ఓల్డ్ సీడన్ కారులో టోల్ గేట్ దగ్గరికి వస్తాడు. వీడు మళ్ళీ వచ్చాడే అని మాయా భయపడుతూ దీనితో చెప్తుంది. వాడు రాకముందే బిల్ తీసి అతనికి ఇస్తుంది. వాడు మాత్రం బిల్ తీసుకోకుండా మాయా వంకే సీరియస్గా చూస్తూ ఉంటాడు. మాయా ఏం మాట్లాడదు. వాడు మనీ ఇచ్చి బిల్ తీసుకుని మాయా వంకే చూస్తూ ఉంటాడు. అంతలో వెనక నుంచి ఇంకో వెహికల్ రావడంతో వాడు ముందుకు వెళ్ళిపోతాడు. అమ్మయ్య, వాడు వెళ్ళిపోయాడా బాబు అని చెప్పి మాయా బయటికి చూస్తే వాడు కారు అక్కడే కొంత ముందుకు ఆపి వాడు మళ్ళీ మాయా దగ్గరికి వస్తుంటాడు. ఏమే, వాడు మళ్ళీ వచ్చేస్తున్నాడే, భయమేస్తుంది నాకు అని మాయా ఫోన్లో దీనికి చెప్తుంది. ఓకే కంగారు పడకు, నేను వెంటనే సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేస్తా అని చెప్పి దీని సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేస్తుంది. మాయా, నువ్వు ముందు డోర్ లాక్ చేసుకో, విండో కూడా క్లోజ్ చేసేయి అని దీని చెప్తుంది. మాయా వెంటనే అక్కడున్న డోర్ అండ్ విండోని క్లోజ్ చేస్తుంది. వాడు అక్కడికి వచ్చి విండో కొడతాడు. దేవుడా 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 అంటూ మాయా భయపడుతూ విండో ఓపెన్ చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, సెక్యూరిటీ వాళ్ళు వస్తున్నారు అని మాయా అంటుంది. నువ్వు రహాయు కదా అని అతను అడుగుతాడు. రహాయువా? నా పేరు మాయా, కింద ఉంది చూసుకోండి అని మాయా అంటుంది. అవునా, ఇదేనా నీ అసలు పేరు అని వాడు అడుగుతాడు. అవునని ఆమె చెప్తుంది. మాయా, విండో ఎందుకు ఓపెన్ చేసావు అని ఫోన్లో దీని అరుస్తుంది. నువ్వు మందీరాజాలో ఉండే హర్జోసారి విలేజ్ నుంచి వచ్చావు కదా, నీ ఫాదర్ పేరు కివాంగ్సోయేనా అని వాడు అడుగుతాడు. మాయా ఏం మాట్లాడకుండా భయపడుతూ అసలు నీకేం కావాలి అని అడుగుతుంది. వాడు ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, వెళ్ళిపోయాడే అని మాయా చెప్తుంది. ఒక పని చేయి, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో అని దీని ఫోన్లో చెప్తుంది. ఓకే అని చెప్పి మాయా మళ్ళీ విండో నుంచి బయటికి చూస్తుంది. వాడు తన కారు డిక్కీలో నుంచి ఒక పెద్ద కత్తిని తీసుకొని మాయా దగ్గరికి వస్తుంటాడు. అది చూశాక మాయాకు భయమేసి వెంటనే అక్కడి నుంచి బయటకు పరిగెడుతుంది. వాడు మాయా వెనకే పరిగెడతాడు. హెల్ప్ అని చెప్పి మాయా గట్టిగా అరుస్తుంది. మాయా కొంత దూరం పరిగెట్టి కింద పడిపోతుంది. వాడు మాయాని పట్టుకుని కొడతాడు. తర్వాత వాడి దగ్గరున్న కత్తితో మాయా కాళ్ళ దగ్గర ఏదో చిన్న కత్తిఘాట్లా ఉంటుంది, అక్కడ కట్ చేస్తాడు. మాయా వాడితో ఫైట్ చేస్తుండగా వాడు ఆమెని స్పృహ కోల్పోయేలా కొట్టి ఇంక నరికేద్దామని ఫిక్స్ అయ్యి కత్తి ఎత్తుతాడు. అంతలో అక్కడికి సెక్యూరిటీ అతను వచ్చి మర్యాదగా అమ్మాయిని వదిలేసి లొంగిపో, లేదంటే షూట్ చేస్తాను అని సెక్యూరిటీ అతను అంటాడు. వీడు విచిత్రంగా బాధపడుతూ నీ వల్ల నీ ఫ్యామిలీ వల్లే మేము ప్రతిరోజు ఏడుస్తూ బ్రతుకుతున్నాం, నువ్వు చస్తేనే మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషను అని చెప్పి వాడు మాయాని చంపైపోతుంటే వాడిని షూట్ చేస్తాడు సెక్యూరిటీ అతను. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఆ వెంటనే మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే ఇంత జరిగాక మాయా వాళ్ళు ఇంకా అక్కడ జాబ్ ఎందుకు చేస్తారు? అందుకే అక్కడ జాబ్ మానేసి వాళ్ళు ముందుగా అనుకున్న బట్టల షాప్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తారు. పెద్దగా కొనేవాళ్ళు లేకపోయినా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉంటుంది కదా, అందుకే మాయా కొన్ని బట్టల్ని బయట షాప్స్ వాళ్ళకి తీసుకువెళ్తూ అమ్ముతుంటుంది. మనం అనవసరంగా ఏరియాలో షాప్ తీసుకున్నామే, ఒకడో వచ్చి కొనడు అని మాయా అంటుంది. సర్లే, ఇక్కడ కొనకపోతే ఆన్లైన్లో అమ్మేద్దాం అని దీని అంటుంది.
ఆన్లైనా? ఈ బట్టలు చూస్తే నేనే కొన్నాను. ఇంట్లో మసిగొట్టలాగా తప్ప ఎందుకు పనిచేయవు ఇవి. పాపం నా వల్ల నువ్వు కూడా ఇందులోకి రావాల్సి వచ్చింది అని మాయ అంటుంది. అదేం లేదులే, లైట్ తీసుకో అని దీని అంటుంది. నేను 1 వీక్ బయటికి వెళ్దాం అనుకుంటున్నా అని మాయ అంటుంది. ఎక్కడికి అని దీని అడుగుతుంది. కట్ చేస్తే మాయ తన దగ్గర ఉన్న ఒక పాత ఫోటోని దీనికి చూపించి, అప్పుడు అటాక్ జరిగిన కొద్ది రోజులకే మా ఆంటీ వాళ్ళ ఇంట్లో నాకు ఈ పాత ఫోటో కనిపించింది. బహుశా వాళ్ళే నా పేరెంట్స్ అనుకుంటా. నాకు వాళ్ళు అసలు గుర్తులేరు. వెనక వాళ్ళ పేర్లు ఉన్నాయి అని మాయా చెప్తుంది. దీని ఆ ఫోటో చూసి, ఇక్కడ రహాయు అని కూడా రాసున్నదే, అంటే నీపై అటాక్ చేసిన సైకోగడి చెప్పింది నిజమే, నీ ఒరిజినల్ పేరు రహాయు అన్నమాట అని దీని అంటుంది. నా పేరు రహాయు అని నాకు ముందే తెలుసు. మా ఆంటీ నా చిన్నప్పుడు నన్ను అదే పేరుతో పిలిచేది. తర్వాత ఎందుకో మాయా అని పిలవడం మొదలుపెట్టింది. ఈ ఫోటోలో మా అమ్మ నాన్న వెనుకున్న ఇల్లు చూసావా ఎంత పెద్దగా ఉందో? బహుశా ఆ ఇల్లు నాదే అనుకుంటా. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలంటే ఆ ఇల్లు నాకు కావాలి అని మాయ అంటుంది. సరే, ఆ ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా అని దీని అడుగుతుంది. తెలీదు, కానీ ఆ సైకోగాడు ఒక విలేజ్ పేరు చెప్పాడు. బహుశా అక్కడే ఉండొచ్చు. సో నేను అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు ఎవరిదో కొనుక్కుంటా. ఒకవేళ నాదే అయితే ఇంక మనకు పండగే అని మాయ అంటుంది. సరే, నేను కూడా నీతో వస్తా అని దీని అంటుంది. నువ్వెందుకు? షాప్ ఎవరు చూసుకుంటారు ఇక్కడ అని మాయ అడుగుతుంది. ఛా, కష్టం మాత్రం ఇద్దరూ పంచుకోవాలి, ఆస్తి మాత్రం నువ్వు ఎంజాయ్ చేస్తావా? నేనెవరిని? నీ బెస్ట్ ఫ్రెండ్ని. నీకు సంబంధించింది ఏదైనా సరే అది నేను కూడా షేర్ చేసుకోవాలి అని దీని అంటుంది. సరే అయితే పద, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి మాయ అంటుంది. తర్వాత మాయాకి మళ్ళీ ఆమె కాలి దగ్గర ఉన్న గాయం నుంచి రక్తం వస్తుండడం గమనిస్తుంది. ఇదేంట్రా బాబు, ఈ దెబ్బ ఇంకా తగ్గలేదు అని ఆమె అనుకుంటుంది. అయితే ఆ గాయం దగ్గర చూస్తే అక్కడ తన స్కిన్ లోపల ఏదో ఉన్నట్టుగా ఆమెకు అర్థమయ్యి అదేంటో తీసి చూస్తుంది. చిన్న చీటి రౌండ్గా చుట్టూ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అందులో ఏదో రాసి ఉంటుంది. అదేంటో ఆమెకు అర్థం కాదు. దానికి ఫోటో తీస్తుంది. అంతలో దీని పిలవడంతో ఆ చీటీ పడేస్తుంది. కాసేపటి తర్వాత మాయ దీని కోసం వస్తే అక్కడ మార్కెట్లో ఉన్న షాప్స్ అన్నీ కట్టేసి ఉంటాయి. చూస్తే అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు. మాయ అలా నడుచుకుంటూ దీనిని పిలుస్తుంది. చుట్టూ ఎవరూ లేకపోయేసరికి మాయాకి ఎందుకో లోపల కంగారుగా ఉంటుంది. దూరంగా చూస్తే ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకుని నుంచొని ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళు మనుషులు కాదు, బొమ్మలు. మాయ దీనిని పిలుస్తూ ముందుకు వెళ్తుంటుంది. అక్కడ మళ్ళీ ఎవరో ముసుగు వేసుకుని కూర్చొని ఉంటారు. దీని అని మాయ పిలుస్తుంది. ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి నుంచొని, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని ఆమె అడుగుతుంది. అమ్మయ్య, దయ్యం కాదురా బాబిది అని అనుకుని ముందుకు వెళ్తుంది మాయ. అంతలో అక్కడ ఉన్న బొమ్మ ఒకటి కింద పడిపోతే మాయ ఆ బొమ్మ వంకే చూస్తుంది. వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి మాయ పైన పడుతుంది. మాయ భయపడి వెనక్కి చూస్తే అది దీని. ఏంటే వాష్రూమ్లో ఎంతసేపు? త్వరగా రా, మనకు అసలే జర్నీ ఉంది అని చెప్పి దీని అంటుంది. ఆ రోజు నైట్కే దీని అండ్ మాయ ఆ హర్జోసారి విలేజ్కి బయలుదేరతారు. బస్సులో ఉన్న అందరూ పడుకుంటారు. దీని మాత్రం లైట్ ఆన్ చేసుకుని బుక్ చదువుతూ ఉంటుంది. ఈ టైంలో బుక్ ఏంటే అని మాయ అడిగితే, మన బిజినెస్ని ఎలా సక్సెస్ చేయాలని చదువుతున్నా అని దీని అంటుంది. ముందా లైట్ ఆపు, మనం అనుకున్నవాడు మనల్నే చూస్తున్నాడు అని మాయ అంటుంది. నిన్ను ఎప్పుడు ఎవరొకరు చూస్తూ ఉంటారేంటే? సర్లే గాని మనం మీ ఊరికి ఎప్పుడు రీచ్ అవుతాం అని దీని అడుగుతుంది. ఇంకా 6 hours పడుతుందంట, డ్రైవర్ చెప్పారు అని మాయ అంటుంది. తర్వాత దీని వాష్రూమ్కి వెళ్ళాక మాయా వాళ్ళ వెనుకున్న వ్యక్తి మాయాతో మాట్లాడుతూ, నేను మిమ్మల్ని చూస్తుంది మీరు లైట్ వేసుకున్నందుకు కాదు. నేను ఈ బస్సులో ఉన్న కొన్ని ఆత్మల్ని భయపెట్టడం కోసం అప్పుడప్పుడు దొక్కుతూ ఉంటా. దానివల్ల ఆ ఆత్మలు బస్సులో ఉన్న ప్రయాణికుల్ని ఏమీ చెయ్యవు అని అతను అంటాడు. ఏంటి, ఈ బస్సులో దయ్యాలున్నాయా అని మాయ అడుగుతుంది. ఎస్, ఉన్నాయి. వాటికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా బస్సులో ఉంటాయి. నేను పిచ్చోళ్లా కనిపిస్తున్నాను కదా, కానీ నేను ఒక లెక్చరర్ని అని అతను అంటాడు. అవునా, ఇంతకీ మీరు ఏ క్లాసులు చెప్తుంటారు అని మాయ అడుగుతుంది. నేను రకరకాల లాంగ్వేజెస్ గురించి క్లాసులు చెప్తుంటాను అని అతను అంటాడు. అయితే మీకు ఈ జాపనీస్ లాంగ్వేజ్ కూడా వచ్చా అని మాయ అడుగుతుంది. అది నా మదర్ టంగ్ అని అతను అంటాడు. నా దగ్గర ఉన్న ఈ చీటీలో ఏదో రాసుంది, ఏముందో చెప్తారా అని ఆ ఫోటో చూపిస్తుంది. అతను ఆ చీటీలో రాసింది చూసి, ఇది పాతకాలం నాటి జాపనీస్ లాంగ్వేజ్. ఇదొక మంత్రం. ఈ మంత్రాన్ని క్యారీ చేసిన వాళ్ళకి దయ్యాల వల్ల ఇబ్బంది ఉండదు. కానీ ఈ మంత్రాన్ని రాసిన వాళ్ళు పెద్ద మాంత్రికులు అయి ఉంటారు. ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని అతను అడుగుతాడు. అదా, ఇంటర్నెట్లో చూశానులేండి అని ఆమె అబద్ధం చెప్తుంది. అంతలో దీని రావడంతో అతను మాయాతో మాట్లాడడం మానేసి మళ్ళీ వెనక్కి కూర్చుంటాడు. దీని వచ్చాక మాయా విండో సైడ్కి జరిగి దీనికి జరిగింది చెప్తుంది. ఏంటి, ఈ బస్సులో దయ్యాలున్నాయా? టికెట్స్ తీసుకోకుండా ఫ్రీగా ప్రయాణిస్తున్నాయా? ఊరుకోవే, ఏదేదో చెప్తున్నావు అని అంటుంది. అలా వెళ్తుండగా కాసేపటికి బయటికి చూస్తున్న మాయాకి
అక్కడున్న చెట్ల దగ్గర ముగ్గురు చిన్నపిల్లలు కనిపిస్తారు. ఈవెంట్లో ఉండే వెల్కమ్ గోల్స్ లాగా వెల్కమ్ గోస్ట్లు అన్నమాట. మాయా పెద్దగా వాళ్ళని పట్టించుకోదు. కానీ బస్సు అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళాక మళ్ళీ ఆ ముగ్గురు పిల్లలు కనిపిస్తారు. వాళ్ళని చూసి మాయా షాక్ అయ్యి, అదేంటి ఇందాక అక్కడ కనిపించారు, మళ్ళీ ఇంతలో ఎక్కడికి వచ్చారేంటి అని వాళ్ళ గురించి దీనికి చెప్తుంది. అర్ధరాత్రి 1 గంట అయ్యిందే, ఈ టైంలో ఏ పిల్లలే బయట ఉంటారు, హ్యాపీగా బువ్వ తినేసి పడుకొని ఉంటారు, నువ్వు నీ పిచ్చి అనుమానాలు పడుకో అని చెప్పి దీని అంటుంది. తెల్లవారుతుంది. మాయా వాళ్ళు అనుకున్న ప్లేస్కి వస్తారు. అక్కడున్న కార్ట్ డ్రైవర్తో హర్జోసారి విలేజ్కి వెళ్ళాలి, ఎంత అవుతుంది అని అడుగుతుంది మాయా. హర్జోసారియా, ఆ పేరే వినలేదు నేను అని డ్రైవర్ అంటాడు. ఇక్కడున్న డ్రైవర్లకి కూడా తెలియదే మీ ఊరు గురించి, అలాంటిది నువ్వు గూగుల్ని నమ్మవు అని చెప్పి దీని అంటుంది. మరొక డ్రైవర్ని అడిగితే తీసుకువెళ్తా కానీ ఒక్కొక్కరికి 100 అవుద్ది, చాలా దూరం ఆ ఊరు అని అతను అంటాడు. సరే తప్పుతుందా అని చెప్పి వీళ్ళు బండి ఎక్కుతారు. మీరు ఆ ఊరికి ఎందుకు వెళ్తున్నారు అని అతను అడుగుతాడు. అదా, మేము యూనివర్సిటీ స్టూడెంట్స్మి, రీసెర్చ్ కోసం అక్కడికి వెళ్తున్నాం అని మాయా చెప్తుంది. అక్కడ ఏముందని రీసెర్చ్ చేయడానికి, శ్మశానం తప్ప అని అతను అంటాడు. ఆ ఊరు గురించి నీకు ఇంకేం తెలుసు అని మాయా అడుగుతుంది. నాకు రీసెంట్గానే తెలిసింది ఆ ఊరు గురించి. కీసప్తాడి అని ఆ ఊరు పెద్దంట, తోలుబొమ్మలు ఆడించి ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. అతను ఒకరోజు మా ఊరికి వచ్చాడు. ఆయన్ని మళ్ళీ నేను అతని ఊరికి డ్రాప్ చేసినప్పుడు ఫస్ట్ టైం నేను ఆ ఊరిని చూసా. పెద్దగా జనాభా ఉండరు ఆ ఊర్లో అని అతను అంటాడు. అలా మాట్లాడుకుంటూ వీళ్ళు ఆ విలేజ్లోకి ఎంటర్ అవుతారు. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ దింపాలి అని అతను అడగ్గా, ఆ కీసప్తాడి ఇంటి దగ్గరే దింపే, మాకు కూడా ఈ ఊర్లో ఎవరూ తెలియదు అని మాయ అంటుంది. ఊర్లోకి ఎంటర్ అవడమే వీళ్ళకి ఆ శ్మశానం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి మనం ఈ ఊర్లోనే ఉంటామా అని దీని అడుగుతుంది. ఏమో తెలీదు, ఉండాల్సి వస్తుందేమో, ఇంకా నా ఇల్లు కనిపించలేదు కదా అని మాయ అంటుంది. కనిపించింది, అటు చూడు అని దీని ఆ ఇల్లుని చూపిస్తుంది. అవునే, ఇదే ఇల్లు, ఎగ్జాక్ట్గా ఫోటోలో ఉన్నట్టే ఉన్నది. ఈ ఇంటి గురించి నీకేమైనా తెలుసా అని మాయ ఆ డ్రైవర్ని అడుగుతుంది. ఏమో మేడం, నాకేం తెలీదు అని అతను చెప్తాడు. ఆ డ్రైవర్ వీళ్ళని ఆ కీసప్తాడి ఇంటి దగ్గర దింపుతాడు. మీకు ఎప్పుడైనా బండి అవసరమైతే కాల్ చేయండి, ఇది నా విజిటింగ్ కార్డు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ డ్రైవర్. అప్పుడే ఆ ఇంటి నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చి వీళ్ళని చూస్తుంది. ఆవిడికి ఒక కాలు వంకరగా ఉంటుంది. ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి అని ఆవిడ అడుగుతుంది. మేము స్టూడెంట్స్ అండి, కీసప్తాడని కలవడానికి వచ్చాం అని చెప్తుంది దీని. ఎందుకు అని ఆవిడ అడుగుతుంది. ఆయన తోలుబొమ్మలు ఆడించే మాస్టర్ అంట కదా, ఆ కళ కోసం రీసెర్చ్ చేసి బుక్ రాస్తున్నాం, అందుకే ఆయన్ని కలవడానికి వచ్చాం అని మాయా చెప్తుంది. వాడి ఇంటి దగ్గర లేడు, సాయంత్రం వస్తాడు, మీరు రేపు రండి అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి ఇంకా ఎక్కడ స్టే చేయాలో తెలియక వీళ్ళు ఆ పాడుబడ్డ వాళ్ళ పాత బంగ్లాకే వెళ్తారు. చూస్తుంటే ఇక్కడ దారున్నట్టు కనిపిస్తుంది, అంటే ఈ ఇంటికి ఎవరో వస్తూ వెళ్తున్నారేమో అని మాయ అంటుంది. అయితే మనం లోపలికి ఎవరూ రాకూడదని బయట బోర్డు పెడదాం అని చెప్పి దీని అంటుంది. అవును, మరి బోర్డు పెట్టకపోతే వీళ్ళు ఎవరో కొట్టేస్తారు కదా మరి అని చెప్పి మాయ సెటైర్ వేస్తుంది. వీళ్ళు మెయిన్ డోర్కి ఉన్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్తారు. సేమ్ పాడుబడ్డ బంగ్లా ఎలా అయితే కలకల్లాడుతుందో ఆ ఇల్లు కూడా అలాగే కలకల్లాడుతుంది. వీళ్ళు లోపలికి వెళ్ళి రూమ్స్ అన్నీ చెక్ చేస్తారు. ఏంటే ఇక్కడ ఎంత పెద్ద ఫోటో ఉంది, ఎవరేవిడ అని దీని అడుగుతుంది. ఇంత పెద్ద ఫోటో ఉందంటే ఈ ఇంటి ఓనర్ ఏమో అని మాయ అంటుంది. ఇంట్లో కొంత ఫర్నిచర్ కూడా అలాగే ఉండిపోయింది, ఎవరూ కూడా దీన్ని తీసుకోలేదు. బహుశా ఇంట్లో ఉన్న వాళ్ళు సడన్గా ఈ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోయారంటావా అని దీని అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు అని మాయ అంటుంది. ఏంటి అన్నిటికీ నాకేం తెలుసు అంటావు, ఈ ఇల్లు నీదే అని చెప్పు, ఏం గుర్తులేదా అని దీని అడుగుతుంది. ఎప్పుడో నాకు 5 years ఉన్నప్పుడు సిటీకి వచ్చేసాం అని మా ఆంటీ చెప్పింది. సో ఆ టైంలో ఏం జరిగిందో నాకేం గుర్తుంటుంది చెప్పు అని మాయ అంటుంది. అమ్మయ్య, ఇక్కడ ల్యాంతర్ ఉంది అని చెప్పి దీని దాన్ని వెలిగించి అక్కడున్న బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న బోరింగ్ని కొడితే మురికి నీళ్ళు వస్తాయి. దీని అక్కడి నుంచి వెళ్ళాక అక్కడ ఉన్న టబ్లో మళ్ళీ ఆ ముగ్గురు పిల్లలు కూర్చొని ఉన్నట్టుగా మనకు చూపిస్తారు. కాసేపటి తర్వాత మాయ అక్కడున్న కొన్ని ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తుంది. అందులో వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్తో పాటు తన ఫొటోస్ కూడా ఉంటాయి. మాయ అలా చూస్తుండగా ఒక నల్లటి ఆకారం మాయా దగ్గరికి నెమ్మదిగా వస్తున్నట్టు ఉంటుంది. మాయ ఆ ఫొటోస్ని అలా చూస్తూ ఉంటుంది. ఆ ఆకారం మాయా దగ్గరికి వస్తూ ఉంటుంది. చూస్తే ఆమె దీని. ఏంటే దుప్పటి కప్పుకొని అలా వచ్చో, 1 నిమిషం జడుచుకొని చచ్చా అని చెప్పి మాయ అంటుంది. ఏమో అక్కడ దొరికిందని కప్పుకొన్నా. ఏంటి మీ పేరెంట్స్ ఫొటోసా అవి అని దీన్ని అడుగుతుంది. అవునని మాయ చెప్తుంది. ఈ ఇల్లు చాలా పెద్దదే, చూస్తుంటే మీరు బాగా రిచ్ అనుకుంటా, నాకు తెలిసి ఈ ఇంటితో పాటు మీకు ఇంకా చాలా ఆస్తులు ఉండుంటాయి అని దీని అంటుంది. ఇన్ని ఫొటోస్ ఉన్నాయి, కానీ నేను మా పేరెంట్స్తో కలిసి ఉన్న ఫోటో ఒకటి కూడా లేదు అని మాయ బాధపడుతుంది.
అప్పుడే బయట ఏదో సౌండ్ రావడంతో వీళ్ళు విండో దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తే అక్కడ ఎవరిదో డెడ్ బాడీని తీసుకువెళ్తుంటారు ఆ గ్రామస్తులు. అయ్యో పాపం, ఎవరో చనిపోయారు అని చెప్పి మాయ అంటుంది. తర్వాత వీళ్ళు ఆ శ్మశానం దగ్గరికి వెళ్తారు. మాయ తన పేరెంట్స్ సమాధుల కోసం చూస్తుంటుంది. మనకు అవసరమా చెప్పెక్కడ, అయినా మీ పేరెంట్స్ ఈ ఊర్లో చనిపోయారని నీకు తెలుసా అని దీని అడుగుతుంది. అప్పుడే వాళ్ళకి మాయా పేరెంట్స్ సమాధులు కనిపిస్తాయి. మాయ అక్కడ కాసేపు ప్రార్థన చేస్తుంది. చేయి బాగా ప్రార్థన చేయి, ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో మాకు తెలియాలని చెప్పి మీ పేరెంట్స్కి ప్రార్థన చేయి అని చెప్పి దీని అంటుంది. చూస్తుంటే ఇక్కడ చాలా చిన్నపిల్లల సమాధులు ఉన్నట్టున్నాయి అని చెప్పి దీని అంటుంది. అవును నిజమే, ఈ ఊర్లో ఎంతమంది పిల్లలు చనిపోయారా అని చెప్పి మాయ ఆ సమాధుల్ని చూస్తుంది. కామెడీ ఏంటంటే ఈ ఊర్లో జనాలు లేరు కానీ పిల్లలు మాత్రం పుట్టారా అని చెప్పి దీని అంటుంది. మాయ ఆ సమాధులపై ఉన్న డేట్స్ చూస్తే ఆ పిల్లలు పుట్టినరోజే చనిపోయారని తెలుస్తుంది. చిత్రంగా ఉందే, అందరూ పుట్టినరోజే చనిపోవడం ఏంటి, ఈ విలేజ్ చాలా వింతగా ఉంది అని చెప్పి దీని అంటుంది. వీళ్ళు ఆ శ్మశానం నుంచి బయటకు వచ్చి చూస్తే అక్కడున్న బోర్డు వెనక కివాంగ్సో జ్ఞాపకార్థం అని రాసి ఉండడం చూస్తారు. మీ నాన్న పేరు కనిపించకుండా బోర్డు పెట్టారంటే మీ నాన్న అంటే ఈ ఊర్లో వాళ్ళకి ఇష్టం లేదేమో అని దీని అంటుంది. రాత్రి అవుతుంది. వీళ్ళు ఆ ఇంట్లో నిద్రపోతారు. గాఢంగా పడుకున్న మాయాకి ఎవరో చిన్నపిల్ల పిలిచినట్టుగా సౌండ్ వినిపించడంతో మేలుకొని అక్కడంతా చూస్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. దీని ఇక్కడ ఎవరో ఉన్నారే అని చెప్పి మాయ అంటుంది. మీ పేరెంట్స్ వచ్చారేమో, వెళ్ళి పలకరించు, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని చెప్పి దీని పడుకుంటుంది. మాయ అక్కడే ఉన్న దీపం తీసుకొని ఆ ప్లేస్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. బయట కిటికీ దగ్గర చిన్నపిల్ల ఉంటుంది. మాయాని చూసి దాక్కుంటుంది. ఏం లేదు, ఆ పిల్లలకి దాగుడు మూతలాటలంటే బాగా ఇష్టం అనుకుంటా. పాపం ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరితో ఆడాలో తెలియలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, ఇంక వీళ్ళతో ఆడుకుంటున్నారనమాట. అయితే మాయకి కోపం వచ్చి ఎవరి పిల్లబచ్చా బస్సు ఎక్కిన దగ్గర నుంచి నన్ను భయపడుతుంది అని చెప్పి విండో దగ్గరికి వస్తే అక్కడ బయట మళ్ళీ ఎవరితో డెడ్ బాడీని తీసుకువెళ్తుంటారు ఆ గ్రామస్తులు. వెంటనే బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరో ఉండరు. అదే టైంలో ఒక లేడీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అప్పుడే ఆ ఇంటికి ఒకడు వస్తాడు. పుట్టిన బిడ్డని చూసి పాపం ఆ బిడ్డని వెంటనే చంపేస్తాడు. ఆ బిడ్డ వాళ్ళ నాన్న కూడా ఏమండవు, బాధపడుతూ ఉంటాడంతే. సో మనం శ్మశానం దగ్గర చూసిన అంతమంది పిల్లల సమాధులకు కారణం పుట్టిన వెంటనే వాళ్ళని చంపేస్తున్నారన్నమాట. కానీ ఎందుకు? మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే ఇంకో డెడ్ బాడీని ఆ గ్రామస్తులు తీసుకువెళ్ళడం చూస్తారు మాయ అండ్ దీని. ఆ చనిపోయింది చిన్నపిల్ల అన్నమాట. ఏంటి రోజుకో శవం లేస్తుంది ఊర్లో అని చెప్పి దీని అడుగుతుంది. మాయా వాళ్ళు సీక్రెట్గా వాళ్ళని ఫాలో చేస్తారు. నిన్న రాత్రి చంపేసిన ఆ బిడ్డని ఆ శ్మశానంలో కప్పెడతారు. వాళ్ళు మాయా వాళ్ళని చూసేస్తారు. ఎవరు మీరు? మీరేనా ఇంతకుముందు నన్ను కలవడానికి వచ్చింది అని వాడు అడుగుతాడు. ఓ మీరేనా కీసప్తాడి? అదే సార్, మేము తోలుబొమ్మలాట గురించి బుక్ రాస్తున్నాం, దాని గురించే మిమ్మల్ని కలుద్దామని చెప్పి వచ్చాం అని చెప్పి మాయ అంటుంది. సరే అయితే కాసేపటి తర్వాత మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం అని చెప్పి కీసప్తాడి అంటాడు. వాళ్ళు వెళ్ళాక దీని మాట్లాడుతూ ఆ కీసప్తాడి మనుషులేంటే మనల్ని చంపేసేలా చూస్తున్నారు, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని చెప్పి దీని అంటుంది. మరి ఆ ఇల్లేం చేద్దాం అని చెప్పి మాయ అడుగుతుంది. కావాలంటే దాని గురించి ఎంక్వైరీ చేయమని వేరే వాళ్ళని పంపిద్దాం, మనం మాత్రం ఇక్కడ అస్సలు ఉండకూడదు అని చెప్పి దీని అంటుంది. సరే అయితే వెళ్ళిపోదాం, కానీ ఆ కీసప్తాడని ఆ ఇంటి గురించి అడిగి వెళ్ళిపోదాం అని చెప్పి మాయ అంటుంది. ఆ ఇంటి గురించి అడిగితే వాళ్ళు నీ గురించి ఎంక్వైరీ చేస్తారు, నువ్వే రహాయో అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళని చంపేస్తారేమో, ఇంతకు ముందు నీపై అటాక్ చేసిన ఆ సైకోగాడు కూడా ఈ ఊరు వాడే కదా అని దీని అంటుంది. అందుకే మన స్టూడెంట్స్ అని కవర్ చేసుకున్నాం కదా, అదే అబద్ధం కంటిన్యూ చేద్దాం. నేనే రహాయు అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, నేను చెప్తే తప్ప? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మన కోసం ఫుడ్ తీసుకువస్తా అని చెప్పి మాయ అంటుంది. దీని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. మాయ అక్కడే ఉన్న షాప్కి వెళ్ళి ఫుడ్ అడుగుతుంది. నూడిల్స్ ఉన్నాయని ఆమె చెప్పడంతో అవే తీసుకుంటుంది. అవును, ఆ పాత బంగ్లా గురించి నీకేమైనా ఐడియా ఉందా అని ఆ హోటల్ లేడీని అడుగుతుంది మాయ. అదా, నా చిన్నప్పుడు ఆ ఇంట్లో ఏదో రిచ్ ఫ్యామిలీ ఉండేదని తెలుసు అంతే అని ఆ లేడీ అంటుంది. ఆ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా నీకు అని మాయ అడిగితే ఆ హోటల్లో ఉన్న ఓల్డ్ లేడీ ఏదో మాట్లాడుతుంది. ఏమంటుంది ఆవిడ అని మాయ అడుగుతుంది. ఆ ఇంట్లో దయ్యాలుండేవంట, వాటి వల్లే అక్కడ ఏదో డిసీజ్ వచ్చిందంట అని ఆ లేడీ చెప్తుంది. అది విని మాయ షాక్ అవుతుంది. మరోపక్క ఇంటి దగ్గర దీని ఫ్రెష్ అయ్యాక అక్కడికి కీసప్తాడి మనుషులు వస్తారు. మీరు నిన్న రాత్రి ఇంట్లో ఉన్నారంట, ఈ ఇంట్లో ఉండకూడదు, అంటే ఇది పాతిల్లు కదా, కొంచెం డేంజర్, ఎప్పుడైనా కూలిపోతుంది, ఈ ఇల్లు మాదైనా బాగున్ను మంచిగా రిపేర్ చేసుకునే వాళ్ళం అని అతను అంటాడు. అవునా, మరి ఈ ఇల్లు ఎవరిది అని దీని అడుగుతుంది. ఈ ఇంటికి వారసురాలైన ఒక అమ్మాయి ఉన్నది. కీసప్తాడి దగ్గర ఈ ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి,
ఆ అమ్మాయి వస్తే ఆమెకి ఈ ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చేయాలని చెప్పి అతను చూస్తున్నాడు. కానీ ఆ ఇంటి వారసురాలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు అని అతను అంటాడు. ఆ అమ్మాయి పేరు రహాయువేనా అని దీని అడుగుతుంది. అవును, మీకెలా తెలుసు అని వాడు అడుగుతాడు. నాకెలా తెలుసేంటి, నేనే ఆ రహాయుని అని దీని అబద్ధం చెప్తుంది. అది విని వాళ్ళు షాక్ అవుతారు. సరే అయితే కిసప్తాడి కాసేపట్లో వేరే విలేజ్కి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చావంటే ఆ డాక్యుమెంట్స్ నీకు ఇచ్చేస్తాడు అని వాడు అంటాడు. దీని వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. నీ ఫ్రెండ్ ఎక్కడా అని అతను అడుగుతాడు. ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళింది అని ఆమె చెప్తుంది. సరే, ఇప్పుడు మీరు వస్తారా రారా? కిసప్తాడి ఊరు వెళ్ళాడంటే 3 days వరకు మళ్ళీ రాడు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆలోచించుకోండి అని అతను అంటాడు. 3 రోజులా? మరి ఇంతకు ముందు సాయంత్రం రమ్మని పిలిచాడు కదా అని దీని అడుగుతుంది. అవును కరెక్టే, కానీ అతనికి సడన్గా పని పడింది అని అతను చెప్తాడు. సరే అయితే పద వెళ్దాం అని చెప్పి దీని వాళ్ళతో పాటు వెళ్తుంది. వీళ్ళు ఆమెని చాలా దూరం తీసుకువెళ్తారు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కిసప్తాడి ఎక్కడున్నాడు అసలు అని దీని అడుగుతుంది. ఇంకా కొద్ది దూరమే అని వాళ్ళు చెప్తారు. మాయాకి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు. ఇంకా దూరం అంటే నా వల్ల కాదు, అతన్ని తర్వాత కలుస్తా అని చెప్పి దీని వెనక్కి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి వెళ్తావు, ఎన్ని సంవత్సరాల నుంచి నీకోసం చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆమెను పట్టుకుంటారు. వాళ్ళు ఆమెపై అటాక్ చేస్తుంటే దీని వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెడుతుంది. అలా పరిగెడుతుండగా ఆమెకి అడవిలో ఉండే ఒక కొమ్మ తగిలి ఆమె కాలు మడం దగ్గర మెలిక పడుతుంది. దాంతో ఆమె నడవలేక అక్కడే బాధపడుతూ పాకుతుంది. వీళ్ళు ఆమెను పట్టుకొని కొడతారు. కట్ చేస్తే దీని కోసం ఫుడ్ తీసుకువస్తుంది మాయ. దీని ఇంటి దగ్గర కనిపించదు. ఆమె కోసం ఇల్లంతా వెతుకుతుంది. కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు. ఇక్కడేమో ఆ కిసప్తాడిగాడు మంచిగా రెడీ అయ్యి ఒక కత్తి పెట్టుకొని దీని దగ్గరికి వస్తాడు. చూస్తే దీని ఒక చెట్టుకి రివర్స్లో వేలాడదీసి ఉంటుంది. వీళ్ళు ఆమె తల కింద బకెట్ పెడతారు. సార్, నన్ను వదిలేయండి, నాకేం తెలియదు, అసలు మీకేం కావాలి అని చెప్పి దీని ఏడుస్తుంది. ఆ కిసప్తాడి అక్కడికి వచ్చి, నువ్వే కదా రహాయు అని చెప్పి ఆమెతో ఏదో మాట్లాడదాం అనుకుంటాడు. అంతలో అక్కడికి ఆ ముసలావిడ వచ్చి, ఏంట్రా మీరు ఇక్కడ చేస్తుంది, ఇంకా ఎంతసేపు దీన్ని వేలాడదీస్తారు అని చెప్పి పక్కనే ఉన్న కత్తి తీసుకొని దీని మెడ కోసేస్తుంది. దాంతో దీని గిలగల్లాడుతూ అక్కడే చనిపోతుంది. ఇవాళ ఇంకో 2 ఆడవాళ్ళు పిల్లల్ని కనబోతున్నారు. మనం ఇక్కడ లేట్ చేస్తే అక్కడ పుట్టిన పిల్లలకే ప్రమాదం, అర్థమైందా అని ఆ ముసలిది అంటుంది. పాపం దీని అలా చనిపోతుంది. ఇక్కడేమో మాయ దీని కోసం ఊర్లో వాళ్ళని అడిగితే వాళ్ళెవరూ ఆమెను చూడలేదని చెప్తారు. తర్వాత ఆమె కిసప్తాడి ఇంటికి వెళ్ళి దీని కనిపించడం లేదని చెప్తుంది. అయ్యో పాపం, నేను మా వాళ్ళకి చెప్తా, వాళ్ళు వెతుకుతారులే, ఊరికి కొత్త కదా, దారి తప్పి ఉంటుంది అని కిసప్తాడి అంటాడు. వీళ్ళు దీనిని చంపేశాక ఆ బకెట్లో ఉన్న ఆమె బ్లడ్ని అక్కడే ఉంపేస్తారు. కాసేపటి తర్వాత ఆ ముసలిదొచ్చి అక్కడ కట్టిన వైర్ మీద బట్టలు ఆరేస్తుంది. అదేంటిది, సీనికి సంబంధం లేకుండా బట్టలు ఆరేయడం ఏంటి అనుకుంటున్నారా? నేను అదే అనుకున్నా. కానీ ఆ బట్టల్ని దగ్గరగా చూస్తే అవి బట్టలు కాదు, దీని స్కిన్. ముసలిది మామూలుది కాదు, దీని స్కిన్ ఒలిచేసింది. దీని తనే రహాయు అని చెప్పినందుకు ఆమెని ఇంత దారుణంగా చంపేశారనమాట. తర్వాత తాపీగా కత్తులు నూరుకుంటుంది ముసలిది. ఇంకా ఎంతమంది తోలు ఒలిచేయడానికో. చాలాసేపు అయినా దీని గురించి ఎటువంటి ఆచూకీ తెలియకపోవడంతో మాయా కంగారు పడుతుంది. చీకటి పడుతుంది. ఆ ఊర్లో ఉన్న అందరూ కిసప్తాడి ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అక్కడ తోలు బొమ్మలాట ప్రదర్శన చేస్తాడు కిసప్తాడి. వీళ్ళ పని బాగుంది, ఓ పక్కన తోలు ఒలిచేసి మరో పక్క తోలు బొమ్మలాట ఆడుతున్నారన్నమాట. దీనికోసం కనుక్కోవడానికి అక్కడికి వస్తుంది మాయ. మేము ఆమె కోసం అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఆయన ప్రదర్శనలో ఉన్నారు, కాసేపటి తర్వాత మీరు ఆయన్ని కలవండి అని చెప్పి వాడి మనుషులు చెప్తారు. ఇంకా మన బిడ్డకి ఏం కాదు, నువ్వు భయపడక్కర్లేదు అని ఆ షో చూస్తున్న ఒక వ్యక్తి తన ప్రెగ్నెంట్ వైఫ్తో అంటాడు. మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ ముసలిది మాయాని చూస్తుంది. దీని ఫోన్కి ట్రై చేస్తున్నా ఆమె కాల్ కనెక్ట్ అవ్వదు. అప్పుడే ఆ 3 పిల్ల దయ్యాల్లో ఒక దయ్యం మాయా దగ్గరికి వచ్చి, కాసేపట్లో ఒక లేడీ ఇక్కడ ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది, వచ్చి చూడు అని ఆమె చెప్తుంది. మనుషుల్ని ఎలా భయపెట్టాలని చెప్పి ఈ పిల్ల దయ్యాలకి పెద్దగా ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకుంటా, అందుకే చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నాయి. ఇలా అయితే దయ్యాల పరువు పోతుంది. సరే, ఈ పిల్ల దయ్యం చెప్పింది కదా అని చెప్పి మాయా బయటకు వచ్చి ఆ లేడీ ఇంటికి వెళ్తుంది. ఆ లేడీకి ఒక బిడ్డ పుడుతుంది. కానీ ఇందులో భయంకరమైన విషయం ఏంటంటే పుట్టిన బిడ్డకి స్కిన్ ఉండదు. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. అక్కడే కిసప్తాడి ఉండి ఎప్పట్లాగే పుట్టిన బిడ్డని నీటిలో ముంచి చంపేస్తాడు. ఆ విజువల్ బయట నుంచి చూశాక మాయాకి గుండాగినంత పని అవుతుంది. గొంతుకు తెడారిపోతుంది, నోటంట మాట రాదు. రేయ్, ఎవర్రా మీరంతా, ఇలా ఉన్నారేంట్రా అని చెప్పి ఆమె అనుకుంటుంది. నా బిడ్డ బాగుంటుందన్నావు, చూస్తే అందరికీ పుట్టిన పిల్లల్లాగే దానికి కూడా స్కిన్ లేదు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ బిడ్డ తండ్రి సీరియస్గా కిసప్తాడిని అడుగుతాడు. కిసప్తాడి వాడిని 3 పీకి, నేను మీ మంచి కోసమే కదా ఇదంతా చేస్తుంది,
నా మీద నోరెత్తుతావా అని చెప్పి కిసప్తాడి సీరియస్ అవుతాడు. సో వీళ్ళు పుట్టిన పిల్లల్ని చంపడానికి రీజన్ ఏంటంటే పుట్టిన పిల్లలకి స్కిన్ లేదన్నమాట. ఇదంతా చూశాక మాయా నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే దేనికో తగులుకోవడం వల్ల అక్కడ సౌండ్ వస్తుంది. తన వెనక ఒక లేడీ ఉంటుంది. నూడిల్స్ అక్క, నువ్వా? అక్క, నీ దగ్గర నూడిల్స్ ఎవరు కొనకపోయినా నేను పొద్దున్నే కొన్నాను కదే, నాకు హెల్ప్ చేయవే అని చెప్పి మాయ అడుగుతుంది. కిసప్తాడి మనుషులు బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆ నూడిల్స్ అక్క ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఇంటికి పో అని వాళ్ళు ఆ లేడీతో అంటారు. మాయ పక్కనే దాక్కుంటుంది. వాళ్ళు వెళ్ళాక ఆ నూడిల్స్ అక్క మాయాని తన ఇంటికి తీసుకువెళ్తుంది. అక్క, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అని మాయ అడుగుతుంది. నువ్వు ఇందాకే చూసావు కదా స్కిన్ లేని ఒక బేబీని, ఆ బేబీకి శాపం వల్ల అలా జరిగింది. ఆ బిడ్డకే కాదు, ఈ ఊర్లో పుట్టిన ప్రతి బిడ్డకి అదే శాపం ఉంది. అందుకే ఈ ఊర్లో ఒక చిన్నపిల్ల కూడా కనిపించదు అని ఆ అక్క చెప్తుంది. కాదక్క, నేను ఇంతకు ముందే 3 పిల్లల్ని చూశాను అని మాయ అంటే, ఛాన్సే లేదు, ఈ ఊర్లో 20 ఏళ్ళుగా అసలు ఏ చిన్నపిల్ల లేదు అని ఆ అక్క చెప్తుంది. ఎందుకు లేదు అని మాయ అడిగితే, అది తెలియాలి అంటే ముందు నీకు 20 ఏళ్ల క్రితం ఈ ఊర్లో ఏం జరిగిందో తెలియాలి. నువ్వు ఉన్నావు కదా ఆ బంగ్లాలోనే ఇదివరకు ఒక జమీందారు ఉండేవాడు. అతనే ఆ టైంలో ఈ ఊరికి పెద్ద. అతని కింద చాలామంది సర్వెంట్స్ వర్క్ చేసేవాళ్ళు. అందులో నయ్యి అని నువ్వు చూసిన ముసలావిడ కూడా ఉండేది. ఆవిడే కిసప్తాడి మదర్. ఆ జమీందార్కి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు కివాంగ్సో. ఆ జమీందార్ చనిపోయాక కివాంగ్సోయే ఆ ఇంటికి ఆ ఆస్తికి ఓనర్ అయ్యాడు. ఆ కివాంగ్సోకి తోలుబొమ్మలాట బాగా వచ్చు. అతను ఆ తోలుబొమ్మలు కూడా తయారు చేసేవాడు. అలా అతను జమీందార్ గారి అబ్బాయిగానే కాకుండా తనకంటూ ఒక కళాకారుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ టైంలో ఈ విలేజ్లో షింతా అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. చాలామంది ఆ అమ్మాయిని దక్కించుకోవాలని చూశారు. కానీ ఆమెని ఆ కివాంగ్సోయే దక్కించుకున్నాడు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి 3 years అయినా వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడంతో షింతా చాలా బాధపడేది. అలా ఇంకో 2 ఏళ్ళు గడిచాక షింతా ప్రెగ్నెంట్ అయ్యింది. దాంతో కివాంగ్సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తోలుబొమ్మలాట ప్రదర్శన ఇచ్చి ఊరి జనాన్ని ఆనందపరిచాడు. అయితే అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే షింతాకు పుట్టిన బిడ్డకి స్కిన్ లేదు. అది చూసి అతను కృంగిపోయాడు. అప్పటినుంచి ఊర్లో జనంతో అతను మాట్లాడడం తగ్గించేశాడు. కొన్ని నెలలకి ఈ ఊర్లో ఒక 5 ఏళ్ల పాప కనిపించకుండా పోయింది. ఆ పాప కోసం ఊర్లో అంతా వెతికారు, కానీ ఎక్కడా కనిపించలేదు. అలా పాప మిస్ అయిన కొద్ది రోజులకే ఇంకో 2 పిల్లలు కూడా మిస్ అయ్యారు. ఇలా జరిగిన కొద్ది రోజులకి కివాంగ్సో తన కూతురు రహాయుని బయటికి తీసుకువచ్చాడు. ఆమెను చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఈ పిల్లకి పుట్టినప్పుడే ఏదో జబ్బు ఉంది కదా, అందుకే కదా ఆమెకి చర్మం లేదని విన్నాం. అలాంటిది ఇప్పుడు ఈ పిల్ల ఎంత ఆరోగ్యంగా ఉందేంటి అని ఊర్లో వాళ్ళకి అనుమానం రావడం మొదలైంది. ఆ అనుమానం కాస్త కొద్ది రోజులకి పుకారు కింద మారింది. ఆ కివాంగ్సోయే కనిపించకుండా పోయిన 3 అమ్మాయిల్ని ఏదో చేశాడని, అందుకే అతని కూతురు రహాయు అంత ఆరోగ్యంగా ఉందని వాళ్ళు అనుకునేవారు. అలా ఉండగా ఒకరోజు కిసప్తాడి ఊర్లో ఉన్న జనాలందరినీ పిలిచి ఆ కివాంగ్సో చేతబడి చేసి ఆ 3 అమ్మాయిల్ని చంపడం వల్లే అతని కూతురు రహాయు అలా ఆరోగ్యంగా మారిందని అందరికీ చెప్పాడు. అది ఊర్లో వాళ్ళంతా నమ్మారు. ఒకరోజు రాత్రి తోలుబొమ్మల ప్రదర్శన ఇస్తున్న కివాంగ్సోకి ఏమైందో ఏమో కానీ ఆ ప్రదర్శనలో ఉన్న అతని మనుషులందరినీ అతను కత్తితో నరికి చంపేశాడు. తర్వాత అతను చనిపోయాడు. ఆ విషయం తెలిసి కివాంగ్సో దగ్గర పనిచేసే ఒక సర్వెంట్ రహాయుని వెంటనే అక్కడి నుంచి సిటీకి తీసుకుపోయిందంట. అప్పటినుంచే ఈ ఊరికి ఆ శాపం తగిలిందని అందరూ అనుకుంటున్నారు. అందుకే పుట్టిన ప్రతి బేబీకి స్కిన్ ఉండదు అని ఆ అక్క చెప్తుంది. ఓహో, ఇంత జరిగిందా? మరి పుట్టిన పిల్లల్ని ఎందుకు చంపేయడం అని చెప్పి మాయ అడుగుతుంది. స్కిన్ లేకుండా ఆ పిల్లలు ఎలా బ్రతుకుతారు చెప్పు, నరకం చూస్తారు. నీలాగా ఆలోచించే పుట్టిన ఒక బాబుని చంపకుండా ఉంచారు. పాపం ఈరోజు ఆ అబ్బాయి నరకం చూస్తున్నాడు. ఊరవతలుండే అడవిలో అతన్ని ఉంచాం అని చెప్పి ఆ అక్క చెప్తుంది. ఈ అక్క ఏమో ఇక్కడంత సీరియస్గా స్టోరీ చెప్తుంటే మరో పక్క ఆ ముసల్దే తన ఇంట్లో ఉండి బ్రేక్ డాన్స్లు వేస్తుంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని మాయ అడుగుతుంది. ఎవరి వల్ల అయితే ఈ ఊర్లో పుట్టిన పిల్లలకి ఆ శాపం తగిలిందో వాళ్ళ స్కిన్నే తీసేస్తే ఆ శాపం రివర్స్ అవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకి స్కిన్ ఉంటుందని కిసప్తాడి జనాలకి చెప్పాడు. ఆ కివాంగ్సో కూతురైన ఆ రహాయుకే మొదటగా స్కిన్ లేదు కాబట్టి ఆమె వల్లే ఈ ఊర్లో పిల్లలకి ఆ శాపం తగిలిందని అందరూ అనుకున్నారు. అందుకే ఆ రహాయుని వెతికి ఆమెను చంపేసి ఆమె స్కిన్ని తీసేసి ఆ స్కిన్తో తోలుబొమ్మలు చేస్తే ఈ ఊరికి పట్టిన శాపం పోతుందని ఊర్లో వాళ్ళ నమ్మకం అని ఆ అక్క చెప్తుంది. మరోపక్క కిసప్తాడి మనుషులు మాట్లాడుతూ, మనం ఆ అమ్మాయి రహాయుని చంపేసి ఆమె తోలు వలిచేశాం కదా, ఇంకా ఈ శాపం పోలేదేంటి అని వాళ్ళు కిసప్తాడిని అడుగుతారు.
అరే బుర్ర తక్కువ ఎదవల్లారా, మనం చంపింది అసలైన రహాయును కాదురా, దీంతో పాటు ఇంకోటి ఉన్నదే, దాన్ని వెతకండి అని చెప్పి ఆ ముసలిది సలహా ఇస్తుంది. నీ ముసలై, ముందు దీన్ని చంపేసి విత్ స్కిన్ వితౌట్ స్కిన్ అని చెప్పి కేజీలక నమ్మపడదొబ్బాలి. ఇక్కడేమో ఇంతసేపు స్టోరీ విని అలసిపోయిన మాయాకి ఫుడ్ పెడతానని ఆ అక్క అంటుంది. పాపం ఆ ఊర్లో ఈ అక్క కొరత మంచిదనుకుంటా. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆ అక్క ఇంట్లో మూవీ స్టార్టింగ్లో మాయాపై అటాక్ చేసి చనిపోయిన ఆ సైకోగాడి ఫోటో ఉంటుంది. అది చూసి మాయా షాక్ అయ్యి, అక్క ఆ ఫోటోలో ఉంది ఎవరో అని మాయ అడుగుతుంది. అది నా హస్బెండ్ ఫోటో, 3 months బ్యాకే సిటీకి వెళ్ళాడు. ఈ డిసీజ్కి మందు తీసుకువస్తా అని చెప్పి సిటీకి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంట్ కదా, సో మా బిడ్డ బాగుండడం కోసం మందు తీసుకువస్తా అని అతను అన్నాడు. ఒకసారి మనం డెవిల్తో డీల్ చేసుకుంటే ఆ శాపం ఎప్పటికీ రివర్స్ అవ్వదని మా అమ్మమ్మ చెప్పింది. అందుకే నేను చంపడం వల్ల ఏ లాభం లేదని నాకు తెలుసు రహాయు అని చెప్పి ఆ అక్క చెప్తుంది. సో ఈ మాయానే రహాయు అని ఆ అక్కకి తెలుసన్నమాట. అయినా ఆమె మాయాకి హెల్ప్ చేస్తుందన్నమాట. అయితే మాయా రహాయు అని ఈ అక్కకి ఎలా తెలిసి ఉండొచ్చు? బహుశా ఈమె హస్బెండే ఈమెకి చెప్పుంటాడేమో. మరోపక్క మాయా కోసం వెతకమని గ్రామస్తులకు చెప్తాడు కిసప్తాడి. వాళ్ళు అలా వెతుకుతూ ఈ అక్కింటికి వస్తారు. మాయాని అక్కడే టేబుల్ కింద దాకోమని చెప్తుంది అక్క. కిసప్తాడి మనుషులు అక్కడికి వచ్చి మాయా గురించి అడిగితే ఆమె ఇక్కడికి రాలేదని వాళ్ళకి అబద్ధం చెప్పి మాయాకి మళ్ళీ హెల్ప్ చేస్తుంది. కేవలం ప్లేట్ నూడిల్స్ కొన్నందుకు ఈ అక్క ఎంత హెల్ప్ చేస్తుందా, సూపర్ అక్క నువ్వు అని చెప్పి మాయా అనుకుంటుంది. రహాయు అనుకొని ఇక్కడికి వచ్చిన 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయిని చంపేసి ఆమె తోలు ఒలిచేసి తోలు బొమ్మలు చేసాం, అయినా శాపం పోలేదు. అప్పుడు మాకు అర్థమైంది చంపాల్సింది ఆ అమ్మాయిని కాదు ఇంకో అమ్మాయినని, అందుకే ఆమె కోసం వెతుకుతున్నాం అని వాళ్ళు ఆ అక్కతో చెప్తారు. ఆ మాటలు విన్నాక దీని చనిపోయిందని చెప్పి మాయా చాలా బాధపడుతుంది. అయితే సందులో సడేమియా అన్నట్టు అక్కడికి వచ్చిన వాడు ఒకడు ఆ అక్కతో మిస్బిహేవ్ చేస్తుంటే ఒక కత్తి తీసుకొని తన కాలు దగ్గర కోసుకొని, మర్యాదగా బయటికి పోరా, లేదంటే నేను చచ్చి దయ్యాన్నయ్యి నిన్ను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ అక్క మంచిదే కాదు, మొండిది కూడా. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా, నాకు హెల్ప్ చేయమని చెప్పి మాయ ఆ అక్కని అడగ్గా, నీ దగ్గర ఫోన్ ఉందా అని చెప్పి ఫోన్ తీసుకొని తన మనిషికి కాల్ చేసి వెంటనే ఆ ఊరికి ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకురమ్మంటుంది. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఊర్లో వాళ్ళు మాయా కోసం వెతుకుతుంటారు. మాయాని ఒక ప్లేస్ దగ్గర తీసుకువెళ్తుంది ఆ అక్క. నేను చెప్పిన అతను ఇక్కడికి కాసేపట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొస్తాడు, అప్పటి వరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేయి అని చెప్పి ఆమె చెప్తుంది. అక్క నువ్వు చాలా మంచిదానివి, అందుకే నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నీ హస్బెండ్ లేడు, చనిపోయాడు అని చెప్పి మాయ మూవీ స్టార్టింగ్లో జరిగిన సీన్ గురించి అక్కకి చెప్తుంది. అది విని ఆమె బాధపడుతుంది. అంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ గ్రామస్తుల మనిషే. అందుకే తనతో పాటు వచ్చిన ఆ అక్క మనిషిని చంపేసి వాడి ఫోన్ నుంచి మాయాకు కాల్ చేస్తాడు. అది చూసి మాయా షాక్ అయ్యి వెంటనే తన ఫోన్ని వేరే సైడ్కి విసిరేస్తుంది. రింగ్ టోన్ సౌండ్ వేరే సైడ్ రావడంతో వాళ్ళు అటు సైడ్ వెళ్తారు. మాయ వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అటుగా వెళ్తున్న ఒక ట్రక్ను ఆపి ఆ ఊర్లో వాళ్ళు నన్ను చంపేస్తున్నారు, నాకు హెల్ప్ చేయమని చెప్పి అతన్ని అడుగుతుంది. అతను మాయాని ఎక్కించుకొని వెళ్తుంటే సడన్గా అతనికి ఆ పిల్ల దయ్యం పక్కనే కనిపించి భయపడుతుంది. దాంతో అతను భయపడి స్టీరింగ్ పక్కకి తిప్పేసరికి ట్రక్ వెళ్ళి చెట్టుకు గుద్దుకుంటుంది. మాయా ట్రక్ నుంచి బయటపడుతుంది. అప్పుడే 3 పిల్ల దయ్యాలు మాయా దగ్గరికి వచ్చి మాయా బాడీలోకి దూరేసరికి మాయాకి అప్పట్లో జరిగిన స్టోరీ మొత్తం తెలుస్తుంది. అదేంటి ఇందాక అంతసేపు చెప్పింది కదా అక్క అని అనుకుంటున్నారా? ఆ అక్కకి తెలిసింది సగమే, మిగిలిన బ్యాలెన్స్ ఈ పిల్ల దయ్యాలు చెప్తాయన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే కివాంగ్సో షింతాని మ్యారేజ్ చేసుకున్నాడు కదా, అయితే ఆమెకి ఆ మ్యారేజ్ అవ్వకముందే ఒక లవ్వర్ ఉండేవాడు. వాడెవడో కాదు, ఆ కిసప్తాడియే. అయితే తన ఓనర్ని ఎదిరించే ధైర్యం లేక కిసప్తాడి షింతాని వదిలేస్తాడు. అప్పుడే ఆమె కివాంగ్సోని పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళి అయితే అయ్యింది, కానీ కివాంగ్సోని అసలు ఇష్టపడదు షింత. దానికి తోడు ఆమెకి పిల్లలు పుట్టరు. దాంతో ఆమె మళ్ళీ కిసప్తాడితో అఫైర్ పెట్టుకుంటుంది. అలా ఆమె ప్రెగ్నెంట్ అవుద్ది. ఈ విషయం కిసప్తాడి వాళ్ళ అమ్మ ఆ ముసల్ది నయ్యికి తెలిసిపోయి ఆమెకి షింతాపై కోపం వస్తుంది. ఆ ముసల్ది షింతా జుట్టుని అలాగే తన కొడుకు కిసప్తాడి జుట్టుని తీసుకొని ఇంకేముంది దానికి తెలిసిన ఆ చేతబడి చేయడం మొదలు పెడుతుంది. దాంతో కిసప్తాడి జరిగిందంతా మర్చిపోతాడు. అతనికి ఇంకా షింతా పైన ఎలాంటి ప్రేమ ఉండదు. అండ్ షింతాకి పుట్టబోయే పిల్లకి స్కిన్ లేని డిసీజ్తో పుట్టేలాగా చేతబడి చేస్తుంది ఆ ముసల్ది. అది సక్సెస్ అవుతుంది. మరోపక్క షింతాకి పుట్టబోయేది తన బిడ్డే అనుకుని కివాంగ్సో తెగ మురిసిపోతాడు. కానీ పుట్టాక ఆ పాపకి స్కిన్ లేకపోవడంతో కివాంగ్సో బాధపడతాడు. అప్పుడే కివాంగ్సో తన పాప రహాయోని ఎలాగైనా బ్రతికించుకోవడం కోసం 3 ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి డెవిల్తో డీల్ చేసుకొని ఆ 3 ఆడపిల్లల్ని బలిస్తాడు. ఆ 3 ఆడపిల్లలే ఆ పిల్లదయ్యాలు.
వాళ్ళని తన ఇంటి బేస్మెంట్లో చంపి వాళ్ళని అక్కడే పాతిపెడతాడు. వాళ్ళ స్కిన్ని వలిచేసి తోలు బొమ్మలు చేస్తాడు. తర్వాత ఆ 3 పిల్ల దెయ్యాల నుంచి రహాయోని కాపాడడం కోసం ఒక మంత్రించిన చీటీని ఆమె కాలి దగ్గర కట్ చేసి ఆమె స్కిన్లో పెడతాడు కివాంగ్సు. సో అందుకే ఆ చీటీ ఎప్పుడైతే తన బాడీ నుంచి బయటికి తీసేసిందో అప్పటినుంచే ఆ పిల్ల దెయ్యాలు మాయాకి కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఆ పిల్లల స్కిన్తో చేసిన తోలు బొమ్మలతో ఊర్లో ప్రదర్శనిస్తాడు కివాంగ్సో. అప్పటినుంచే రహాయోకి స్కిన్ వచ్చి ఆమె హెల్దీగా మారుతుంది. కివాంగ్సో వల్లే ఊర్లో పిల్లలు తప్పిపోయారని చెప్పి కిసప్తాడి వాళ్ళకి తెలియడంతో వాళ్ళు అతన్ని కొడతారు. తర్వాత కిసప్తాడి కివాంగ్సోలాగా డ్రెస్ వేసుకొని ఆ తోలుబొమ్మలు షో చేస్తూ అక్కడున్న కివాంగ్సో మనుషుల్ని అందరినీ చంపేస్తాడు, ఇంక్లూడింగ్ షింతాతో సహా. అది చూశాక జనం కివాంగ్సోకే ఏదో దయ్యం పట్టి అందరినీ చంపేశాడని అనుకుంటారు. ఇదంతా కిసప్తాడి ఎందుకు చేస్తాడంటే ఆ శాపానికి కారణం కివాంగ్సో అని చెప్పి అతను అలా చేస్తాడనమాట. వాడికి గతం గుర్తుండదు కదా, అందుకే షింతాని కూడా చంపేస్తాడు. తర్వాత ఆ పిల్లల స్కిన్తో చేసిన ఆ తోలుబొమ్మల్ని తన దగ్గరే దాచేస్తాడు. అది అప్పుడు జరిగిన మొత్తం గాథ. ఇప్పుడు ఈ పిల్ల దయ్యాలు ఏం చెప్తాయంటే, మా స్కిన్తో చేసిన ఆ తోలుబొమ్మల్ని తీసుకువచ్చి మీ ఇంట్లో పాతిపెట్టిన మా సవాల్ దగ్గర పెట్టేస్తే ఈ ఊర్లో ఉన్న శాపం పోతుందని ఆ పిల్ల దయ్యాలు చెప్తాయి. వాళ్ళ డెడ్ బాడీస్ ఆ ఇంట్లో ఎక్కడున్నాయో కూడా మాయాకి చూపిస్తాయి ఆ దయ్యాలు. సో ఇప్పుడు మాయాకి మొత్తం మ్యాటర్ అర్థమవుతుంది. అదే టైంలో ఆ అక్క అక్కడికి వస్తుంది. మాయా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పద అని చెప్పి ఆమె అంటుంది. వెళ్లే దారిలో ఆ స్కిన్ లేని ఒక వ్యక్తిని చంపకుండా ఉంచాం అని ఇంతకుముందు ఆ అక్క చెప్తుంది కదా, అతన్ని మాయాకు చూపిస్తుంది. పాపం ఆ వ్యక్తిని అలా చూసి మాయా చాలా బాధపడుతుంది. అక్క, నా వల్లే మీరందరూ బాధపడుతున్నారు, నేను ఇంక తప్పించుకోను, ఈ సమస్యకి పరిష్కారం నాకు తెలుసు, మనం వెంటనే ఆ బంగ్లాకి వెళ్ళాలి అని చెప్పి మాయ అంటుంది. వీళ్ళు కిసప్తాడి ఇంటికి వెళ్లి అతను దాచిన ఆ పిల్లల స్కిన్తో చేసిన తోలుబొమ్మల్ని తీసుకుని ఆ బంగ్లాకి వెళ్లి అక్కడ కప్పిపెట్టిన చోట తవ్వి ఆ పిల్లల డెడ్ బాడీస్ దగ్గర ఆ తోలుబొమ్మలు పెడుతుంది మాయ. దాంతో ఆ పిల్లలు మాయమైపోతారు. నీ పని అయిపోయింది కదా, నువ్వింకా ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని ఆ అక్క అంటుంది. లేదక్క, ఆ శాపం పోయిందో లేదో నాకు తెలియాలి అని మాయ అంటుంది. ఈ రోజు నైటే ఇంకో బిడ్డ పుట్టబోతుంది, అప్పుడే మనకి శాపం పోయిందా లేదా అని తెలుస్తుంది అని ఆ అక్క అంటుంది. ఒరే, నాకు తెలియక అడుగుతాను, ఓ పక్క ఊర్లో శాపం వల్ల ఆ చిన్నపిల్లలకి అలా జరుగుతుంటే వీళ్ళేమో బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారా? మాయ వచ్చిన రోజు నుంచి ఇది అప్పుడే 4వ డెలివరీ. సర్లే, ఇవన్నీ మనకెందుకు గానీ ఆ శాపం సంగతి ఏంటో చూద్దాం. తర్వాత మాయా దగ్గరికి ఆ ముసలిది వస్తుంది. ఆ ముసలిది వచ్చి ఆ దెయ్యాలకే తెలియని ఇంకో స్టోరీ చెప్తుంది. అదేంటంటే ఆ జమీందారికి తనకి ఎఫైర్ ఉందని, వాళ్ళకి పుట్టిన బాబే ఆ కిసప్తాడి అని. ఆ విషయం కిసప్తాడికి కూడా తెలియదనమాట. ఈ ముసలిది మాత్రం ఎవరితో పడితే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంటుంది, ఆమె కొడుకు మాత్రం ఎవరితోనూ పెట్టుకోకూడదు, పెట్టుకుంటే చేతబడి చేసేస్తుంది. కళాకారులరా మీరు. ఈ ముసలిది ఎలాగ బాగుతుంది, నువ్వు వెళ్ళి ఆ బిడ్డ సంగతి చూడు అని చెప్పి మాయ ఆ అక్కని అక్కడి నుంచి పంపించేస్తుంది. నాకు తెలిసే ముసలి, ఇదంతా నీ వల్లే జరిగిందని, నిన్ను వదలను అని చెప్పి మాయ అంటుంది. అప్పుడే మాయా వాళ్ళ మనుషులు అక్కడికి వస్తారు. మా వాళ్ళు కూడా నేను వదలరు, వేలాడదీస్తారు అని ముసలిది అంటుంది. వెనక నుంచి ఒకడొచ్చి మాయాని తలపై కొడతాడు. కట్ చేస్తే మాయ తలకిందులుగా వేలాడదీసి ఉంటుంది. సేమ్ దీన్ని ఎలాగైతే చంపారో మాయాని ఎలా చంపాలని చూస్తారు. కిసప్తాడి, మీరు అనుకుంటున్న శాపం పోయింది, నన్ను చంపాల్సిన అవసరం లేదు, నేనంతా సరిచేశాను, కావాలంటే ఈ రోజు పుట్టే బిడ్డను చూడండి, ఆ బిడ్డకి స్కిన్ ఉంటుంది అని మాయా జరిగిందంతా కిసప్తాడి వాళ్ళకి చెప్తుంది. కిసప్తాడి, మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, నేను కివాంగ్సో కూతుర్ని కాదు, మీ కూతుర్ని, అంతా ఈ ముసల్దాని వల్ల వచ్చింది అని జరిగిన విషయం చెప్తుంది. అది విని కిసప్తాడి షాక్ అవుతాడు. అమ్మా, తను చెప్తుందంతా నిజమేనా అని కిసప్తాడి నయ్యిని అడిగితే ఆమె నిజమేనని చెప్పి, కిసప్తాడి, నువ్వు ఇప్పుడు ఈ రహాయోని చంపకపోతే నేను చచ్చిపోతా, ఆలోచించుకో, చంపుతావా చనిపోనా అని చెప్పి ముసలిది బెదిరిస్తుంది. అంతలో ఆ అక్కొచ్చి, బిడ్డ పుట్టింది, ఆమెకి స్కిన్ ఉంది, అంటే శాపం పోయింది అని చెప్పి ఆమె ఆనందపడుతుంది. దాంతో మాయా చెప్పింది కరెక్టే అని కిసప్తాడికి అర్థమయ్యి తన వల్ల కూడా మిస్టేక్ జరగడంతో వాళ్ళ అమ్మ చేతిని పట్టుకొని ఆ కత్తితో తన మెడ కోసుకొని చనిపోతాడు. అది చూసి ఆ ముసలిది కూడా తన మెడ కోసుకొని చనిపోతుంది. ఏదో కత్తితో అట్టిపల్లెగల కోసినట్టు అలా కోసుకుంటున్నారేంట్రా బాబు. వెంటనే అక్క మాయాకి కట్టులవి విప్పి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో మాయా వెంటనే ఆ ఊరి నుంచి పారిపోతుంది. శాపం పోవడంతో ఊర్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అలా కథ ఎండ్ అవుతుంది. 1 సంవత్సరం తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండడం చూపిస్తారు. మళ్ళీ ఆ ఊర్లో ఇంకో లేడీ డెలివరీకి సిద్ధపడుతుంది. కానీ అదే టైంలో చచ్చిన ముసలిది మళ్ళీ దయ్యంగా మారి వచ్చి ఆమె బిడ్డని చంపేస్తుంది. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అయినా చేతబడి చేసిన ముసలిది పేక్ కోసుకొని చేస్తే దయ్యంగా కాక దేవతగా మారుతుందా? అది ఇంపెటిగోర్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.